నీ ఒంటరి సమయంలో ఏదో పోగొట్టుకున్నవాడుగా బాధపడుతున్నావా? మోసపోయిన జీవితంలో ఉన్నావా? నిందలతోనూ అవమానాలతోనూ కృంగిపోతున్నావా? అయితే దేవుడు నీకు స్నేహితుడుగాను, ఆప్తుడుగాను, కన్న తండ్రిగాను, ఒక చెయ్యి పట్టుకొని నడిపించే ఆప్తుడుగాను ప్రభు నీ పక్కన ఉన్నాడు. ఆయన వైపు నీ హృదయం ఎత్తి ప్రార్థన చేసినప్పుడు, నీ చింత యావత్తు ఆయన సన్నిధిలో పెట్టినప్పుడు, నీవే విషయంలో కృంగిపోయినావో, ఏ విషయంలో బాధపడుతున్నావో, చింతిస్తున్నావో, సమస్తాన్ని నీ హృదయంలో ఉన్న భారమంతా ప్రభువు తీసివేసి ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడు నీ హృదయంలో నింపుతాడు. అయితే అనుదినము దేవుని యొక్క వాక్యము నువ్వు ధ్యానించు ప్రయాణిస్తామా, ప్రార్థించు, దేవుని యొక్క ఆశీర్వాదము దీవెన పొందుకొని ఒక ధైర్యవంతుడిగా ప్రభు యొక్క కృపతో ముందుకు నడిచేవాడుగా, ఆశీర్వదింపబడిన కుమారుడుగాను కుమార్తెగాను ముందుకు నడిచేదానికి ఆయన వాక్యపు వెలుగు